ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. ఈ చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజాం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రబుద్ధులు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారత ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ సర్వే చేసి మ్యాప్ పెడితే ఉత్తరోత్తర మీ కొడుకో, మీ మనవడో, మీ ముందు మనవడో ఈ ఆస్తి మీరు ఇచ్చిపోయిన దాన్ని సమస్యలకి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా పూర్తిగా స్వచ్ఛమైన ఆస్తిని ఇచ్చే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా అనేక అంశాలని, ఇందాక ఆధార్ ఎలా ఉందో రైతన్నకు, ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదారు అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో భూదారుని కూడా ప్రతి కమతం ఉన్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము. అంతేకాదు, ఇందాక నవీన్ మెట్ల గారు చెప్పినట్లు సర్వేర్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వం కొంతమందిని నియమిస్తుంది, ప్రైవేటు సెక్టార్లో కూడా ట్రైనింగ్ చేసిన లైసెన్స్ ఇచ్చి మొదటి విడత రాష్ట్రంలో 6,000 మంది సర్వేర్లని అన్ని మండలాల్లో, అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే 30-35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేర్లు కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. లైసెన్స్డ్ సర్వేర్లు కూడా మీ మండలాలకి, మీ గ్రామాలకి వస్తారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విఆర్ఏ, విఆర్ఓ వ్యవస్థ ఆనాడు ఆ తర్వాత అర్ధరాత్రి వారు చెప్పిన పని చేయలేదని రోడ్డును పాలు చేసిన దాన్ని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూ అధికారిని నియమించే విధంగా కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 3-4 రోజుల్లో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 3,556 మందిని నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తాము. దీనివల్ల ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు ప్రైవేటు భూములకు కూడా పూర్తి భద్రత కల్పించే వ్యవస్థ మీ రెవెన్యూ విలేజ్ల్లో ఈ రెవెన్యూ అధికారి ఒక కాపలాదారుడిగా ఉంటాడని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము.
ఇంతే కాదు, అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా ఏదైతే గతంలో మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే గంటల గంటలు నుంచోవాల్సి వచ్చేది, దీన్ని కూడా 2 విడతల్లో పైలట్ గా చూశాం. నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్వేల సబ్ రిజిస్ట్రార్ల దగ్గర స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక కొత్త తరాన్ని తీసుకొచ్చాం.